ఒక నిర్ణయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన సంతృప్తి ఈ లోకంలో ఎవరితో పోల్చుకోలేనంత వరకు మన దగ్గరే ఉంటుంది. దాన్ని ఎవరూ దోచుకోలేరు. ఇక మన జీవితాల్లో లోటు ఏదైనా ఉందంటే అది తీర్చేది ఎప్పుడు అంటే ఎక్కడండి? ఆయన ముఖ దర్శనంతోనే మన జీవితం సార్థకం అవుతుంది. కనుక మనకి ఈ భూమి మీద బతకడానికి దేవుడు ఏమి ఇవ్వడంటే ఇస్తాడు. ఎలాగిస్తాడట? కొలిచి ఇస్తాడు. నీకెంత కొలిచి ఇచ్చాడో దాంతో సంతోషపడు. నాకెంత కొలిచి ఇచ్చాడో దాంతో నేను సంతోషపడు. ఇతరులతో మన జీవితాన్ని ఏం చేసుకోవద్దు? పోల్చుకోవద్దు. అది ఆత్మీయతలోనూ పోల్చుకోవద్దు, భౌతికత్వంలోనూ కూడా పోల్చుకోవద్దు. భౌతిక ఆస్తులు, వనరులు, చదువులు లేక ఉద్యోగాలు వీటితో మనం పోల్చుకోకూడదు. అలాగే ఆత్మీయంగా కూడా మనం ఏం చేయకూడదు? పోల్చుకోకూడదు. ఆత్మీయంగా కూడా వారు చేయగలిగినన్ని నేను చేయలేకపోతున్నాను, వారు వెళ్ళగలిగినంతగా నేను వెళ్ళలేకపోతున్నానంటే ఎవరికి ఎంత కొలిచేస్తే అంతగా వెళ్ళగలుగుతారు. మనకి ఎంతవరకు సామర్థ్యం, శక్తి ఇచ్చాడో అంతవరకు మనం వెళ్ళగలం. దానికి శక్తి వంచన లేకుండా మనం ఏం చేయగలగాలి? పని చేయగలగాలి.